బీసీ రిజర్వేషన్ల మీద నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు, అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు, గవర్నర్ సంతకం పెట్టకుండా బిల్లు ఎట్లా చట్ట సవరణ అవుతుంది, ఆలోపుగా మీరు జీవో ఎట్లా తెస్తారు అనేది కోర్టు క్వశ్చన్ చేసింది. మొత్తానికి అదొక సందిగ్ధంలో ఉన్నట్టు కనబడుతున్నది. నోటిఫికేషన్ ఇస్తారా, వెయిట్ చేస్తారా, ఏం జరుగుద్దో కానీ మొత్తానికైతే దాదాపు 4-5 ఏళ్ళుగా ఎలక్షన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు ఏంది బీసీ రిజర్వేషన్ల బిల్లు? ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి వచ్చేస్తుంది, పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. లేదు, పుల్లు వచ్చి మేకలకు న్యాయం చేస్తాయా? పుల్లు చెప్తుంది మేము రండి మేము న్యాయం చేస్తాం, రాగానే తినేస్తాయి. వీళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు. దీంట్లో బీజేపీ పాత్ర కూడా ఉంది. వాళ్ళు ఢిల్లీ గవర్నర్ ఎందుకు ఢిల్లీ పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. గవర్నర్ సంతకం పెడతలేడు, ఎందుకంటే పైన చెప్పాలి వాళ్ళు చెప్తేనే. బాటేతో టూటేగా అని చెప్పిండు కదా, మీ సమాజాన్ని విడగొడితే విరిగిపోతామని చెప్పిండు. అమిత్ షానే చెప్పిండు, మోదీ చెప్పిండు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లకు వ్యతిరేకం. వాళ్ళకు బీబీ పాలన కావాలి, బ్రాహ్మణ్ బనియా పాలన కావాలి, వాళ్ళు వ్యతిరేకం. వీళ్ళకు కూడా అదే పాలన కావాలి. వీళ్ళు అప్పర్ శూద్రాసే కావాలి, శూద్రులు పైన శూద్రులు కావాలి. చంద్రబాబు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళకు అదే కావాలి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల వాళ్ళు తాత్సారం ఇద్దరు కలిసే సైకిల్ చేసుకుంటారు. నువ్వు అట్లా లేట్ చేసినట్టు చేయి, నేను ఇక్కడ చేసినట్టు చేస్తా. జివో తీస్తే చెల్లదనే సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కోర్టు కరెక్టే చెప్పింది, జివో చెల్లదు, ఎట్లా చేస్తుంది? అందుకని ఏంటంటే ఏ చట్టం తెచ్చినా దాంట్లో సేవింగ్ ప్రొవిజన్ ఉంటుంది, ఎగ్జిట్ రూట్ ఉంటుంది. చట్టం తెచ్చినట్టు తెస్తాం, దాన్ని తప్పించుకునే మార్గం పెట్టలేం. ఇంకోటి ఉంటుంది, ఇట్లా చట్టం తెద్దాం, అట్లా తప్పించుకుందాం. అట్లా తప్పించుకోవడానికి ఎగ్జిట్ రూట్ ముందే పెట్టుకున్నారు. బయట పోయేది లోపలికి పోయే రూట్ ఉంటుంది, తప్పించుకొని పారిపోయే రూట్ ఉంటుంది. సేవింగ్ ప్రొవిజన్ ఉంటుంది. దాని చట్టంలో మనల్ని మనం మినహాయించుకునే ప్రొవిజన్ నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఇది. అందుకని బీజేపీ కాంగ్రెస్ కలిసే కుట్రలు చేస్తున్నాయి. కాబట్టి న్యాయం జరగదు. మేకలు గ్రహించాలి, ఈ పుల్లతో న్యాయం జరగదు అని గ్రహించాలి. ఇదంతా డ్రామా చేసినట్టే చేస్తారు, ఏముండదు. అంతా ఇచ్చినట్టే